सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి, ప్రజలందరి నోట సాయి నామం పలకాలి, సర్వత్రా సాయి రూపం రంజిల్లాలి. ముజ్జగాలు సాయి మహిమతో ముప్పిది గునాలి. సాయి పదరవళులు మన హృదయ కుహరంలోని నిశ్శబ్ద నిషీధిలో ప్రతిధ్వనించాలి. ప్రణవనాద వీచికల్లా సాయి జ్ఞాన సౌరభాలు సర్వత్రా వ్యాపించాలి. ఆ సుజ్ఞాన సౌరభాల ఆస్వాదనలో మన మనసులు మత్తెక్కాలి. సాయి ప్రేమామృత ధారలు అంతటా నిరంతరం వర్షించాలి. ఆ ప్రేమామృత ధారలలో తడుస్తూ, ఆ జ్ఞాన సౌరభాల మత్తులో ఆనందంగా నర్తిస్తూ సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి అని అందరూ ఏకకంఠంతో గానం చేయాలి. అదే నా ఆశ, ఆశయం, ఆకాంక్ష. అదొక మధుర స్వప్నం. ఆ స్వప్న సాఫల్యం కోసం శ్రీ సాయినాథుని అనన్య ప్రేమతో, ఆర్ద్రతతో ప్రార్థించటమే మనం చేయగలిగింది, చేయవలసింది. శ్రీ బాబూజీ.
सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री स्वामीनाथ शरद बाबू जी की जय। सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री स्वामीनाथ शरद बाबू जी की जय।
महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయిబాబా సత్య చరిత్ర 28వ అధ్యాయం నిన్నటి తరువాయి. అలాగే మరో పిచ్చుకను బంధించి బాబా షిరిడికి రప్పించారు. ఆ పిచ్చుక ఒక ప్రేమమయి స్త్రీ. ఈమె కథ చాలా అద్భుతంగా ఉంటుంది. మధ్యప్రదేశ్లోని బర్హాణపూర్ పట్టణంలో ఉండే ఈమెకి ఓ కల వచ్చింది. అందులో ఆమె సాయిబాబాను చూసింది. అంతకుముందన్నాడు ఆమె సాయిబాబాను ప్రత్యక్ష దర్శనం చేసుకోలేదు. అయినా బాబా స్వప్నంలో ఈమె ఇంటి వాకిట్లోకి వచ్చారు. పులగం పెట్టమని అడిగారు. ఆ స్త్రీ వెంటనే మేల్కొని చూస్తే అక్కడెవరూ లేరు. అప్పుడు ఆమె ఆ వృత్తాంతమంతా అందరికీ వెంటనే చెప్పేసింది. ఆమె భర్త ఆ పట్టణంలోనే తపాలా శాఖలో అధికారిగా ఉండేవాడు. తరువాత అకోలాకి బదిలీ అయ్యాక వారు షిరిడి వెళ్లేందుకు ఉద్యుక్తులైనారు. ఆ దంపతులు గొప్ప భక్తిభావం కలవారు. ఆ కల వల్ల వారికి బాబాపై ఎంతో ఆసక్తి కలిగింది. సాయి లీల వారికి అలౌకికంగా అనిపించింది. ఆయన్ని ప్రత్యక్షంగా దర్శించుకోవాలని వారికి చాలా ఉత్సాహం కలిగింది. ఓ మంచి రోజు చూసి వాళ్ళిద్దరూ షిరిడి బయలుదేరారు. దారిలో పవిత్ర గోదావరి నదికి నమస్కరించుకుని వారు షిరిడి చేరుకున్నారు. ప్రేమగా బాబా దర్శనం చేసుకున్నారు. భక్తితో పూజ చేశారు. తరువాత ప్రతిరోజు బాబా చరణ సేవ చేస్తూ సుఖించారు. అలా ఆ దంపతులు ఆనందం ఉప్పొంగే మనసుతో షిరిడిలో 2 నెలలు ఉండిపోయారు. బాబా కూడా వారి భావభక్తితోనూ పులగం ప్రసాదంతోనూ సంతుష్టులైనారు. నిజానికి ఆ దంపతులు బాబాకు పులగం భోజనం పెట్టడానికే షిరిడి వచ్చారు. కానీ 14 రోజులు గడిచిపోయాయి. అయినా పులగం నైవేద్యం పెట్టడం అనే పని అలాగే ఆగిపోయింది. చేసుకున్న సంకల్పం అలా ఆలస్యం అవటం ఆ స్త్రీ మనసుకి నచ్చలేదు. 15వ రోజు మధ్యాహ్నం పులగం తీసుకుని ఆమె మసీదుకు వచ్చింది. అప్పటికే మసీదులో తెరలు వేసేశారు. బాబా తమ భక్తులందరితో కలిసి అంతకుముందే భోజనానికి కూర్చున్నారని తెలిసింది ఆమెకు. అలా భోజనం చేస్తున్నప్పుడు తెర లోపలికి ఎవరూ వెళ్లరు. అయితే ఆ స్త్రీకి ఆదుర్ద కలిగింది. ఆమె కింది ప్రాంగణంలో ప్రశాంతంగా కూర్చోలేకపోయింది. కేవలం పులగం నివేదించాలనే ఆ ఆనందం కోసమే ఆమె అకోలా నుంచి షిరిడీకి ప్రయాణించి వచ్చింది. అప్పుడు అలాంటి ఆమె ఉత్కంఠ ఆమెను ఊరికే ఎలా ఉండనిస్తుంది? ఎవరి మాట వినకుండా తన చేత్తో తెరను పక్కకు తొలగించి ఎవరిని లెక్క చేయకుండా ఆమె లోపలికి ప్రవేశించి తన కోరిక నెరవేర్చుకుంది. అప్పుడు బాబా ఓ విశేషం చేశారు. పులగం కోసమే ఎంతగానో ఎదురు చూస్తున్నట్లు బాబా మొదట దాన్ని అడిగి తీసుకుని 2 చేతులతో ఆ పళ్ళాన్ని పట్టుకున్నారు. పులగాన్ని చూసి ఆయన ఎంతో ఆనందించారు. ఆయన ముద్ద వెంబడి ముద్ద తీసుకుని తమ నోట్లో పెట్టుకున్నారు. బాబా ఆతృత చూసి అందరికీ ఎంతో చిత్రం అనిపించింది, ఆశ్చర్యం వేసింది. అయితే తరువాత ఈ పులగం కథంతా విన్నప్పుడు సాయిబాబా అసాధారణత అందరికీ అవగతమైంది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय. ఇప్పుడు తర్వాత కథ వింటే శ్రోతల మనసులో ప్రేమ వరదలై పొంగుతుంది. ఒక గుజరాతీ బ్రాహ్మణుడు సాయిబాబా సేవ చేయటానికి అనుకోకుండా షిరిడి వచ్చాడు. మొదట్లో అతను రావ్ బహదూర్ సాటే క్రింద పనిచేసేవాడు. నిజాయితీగా అలా సేవ చేస్తున్నప్పుడు అతనికి సాయిబాబా ఆశ్రయం లభించింది. ఆ సంగతి కూడా ఎంతో మధురమైనది. భక్తి ప్రేమలపై ఇష్టముండే వారి వాంఛను, మనసులోని కోరికను శ్రీహరి ఎలా తీరుస్తాడో వినండి. ఆ గుజరాతీ బ్రాహ్మణుడి పేరు మేగుడు. సాయి మహారాజ్తో అతనికి పూర్వజన్మకు సంబంధించిన స్నేహానుబంధం ఉండడం వల్లే అతను షిరిడీకి వచ్చి ఉండొచ్చు. సరే, ఇప్పుడు ఈ కథ మీద శ్రద్ధ పెట్టడానికి సిద్ధం కండి. సాటే ఖేడ్ జిల్లా ప్రాంతంలో ఉంటున్నప్పుడు అనుకోకుండా అతన్ని మేగుడు కలిశాడు. సాటే అతన్ని శివాలయంలో నిత్య పూజ కోసం పనిలో పెట్టాడు. తర్వాత సాటే షిరిడీకి వచ్చాడు. అతనికి అదృష్టం ఉదయించింది. అక్కడ సాయి మహారాజు సాన్నిధ్యం లభించింది.
ఆయన చరణాలకి సాటే మనసు ఆకర్షింపబడింది. షిరిడీలో బాబా సౌకర్యంగా ఉంటుందని మనసులో నిశ్చయించుకున్నాడు. గ్రామస్తులందరినీ కలుపుకొని దానికోసం స్థలాన్ని సంపాదించాడు. బాబా మొదట వేప చెట్టు క్రింద ప్రకటమైనారు కనుక ఆ స్థలంలో భవనం నిర్మించాలని నిశ్చయమైంది. ఆ పవిత్ర స్థల మహిమను గతంలో 14వ అధ్యాయంలో వర్ణించాను కనుక ఇప్పుడు మళ్ళీ చెప్పనవసరం లేదు. మనం తర్వాత వర్ణను నడిపిద్దాం. సరే, మేగుడు పూర్వజన్మ పుణ్యం ఎంతో ఉంది. రావ్ బహదూర్ సాటే అతన్ని కలిశాడు. అప్పుడే అతని గొప్ప ప్రయత్నంతో మేగుడు పారమార్థిక మార్గంలో పడ్డాడు. పరిస్థితులకి లొంగిపోయి మేగుడు కర్మభ్రష్టు అంటే ధర్మశాస్త్రంలో చెప్పిన కర్మలను ఆచరించిన వాడైనాడు. సాటే అతనికి గాయత్రి మంత్రం ఉపదేశించి మంచి మార్గంలో ప్రవేశపెట్టాడు. మేగుడు సాటే దగ్గర పనికి కుదిరాడు. పరస్పరము ఒకరిపై ఒకరికి ప్రేమ కలిగింది. మేగుడు సాటేని గురువుగా భావించేవాడు. సాటేకి కూడా అతనంటే అభిమానం ఉండేది. సరే, ఒకసారి సహజంగా మాట్లాడుకుంటూ తన గురువు గొప్పతనాన్ని గురించి చెప్పేటప్పుడు సాటే హృదయంలో ప్రేమ ఉప్పెనలా ఉప్పొంగింది. అతను మేగుడుతో ఉత్సాహంగా ఇలా అన్నాడు: బాబాకి గంగాజలంతో స్నానం చేయించాలని నా మనసులో తీవ్రంగా కోరిక కలిగింది. అందుకే నిన్ను నేను షిరిడీకి పంపుతున్నాను. అదీ కాక నీ అనన్య సేవ చూసి నాకేమనిపిస్తుందంటే ఆ సద్గురువుతో నీకు సాంగత్యం ఏర్పడాలి. ఆయన చరణాల్లో నీకు భక్తి కలగాలి. వెళ్ళు వెళ్ళు, కాయ వాచ మనస నువ్వు ఆ సద్గురువు పాదాలు పట్టుకో. నీ దేహము సార్థకమవుతుంది. నీ జన్మకు పరమశ్రేయస్సు కలుగుతుంది. మేగుడు సాయిబాబా జాతిని గురించి అడిగాడు. కానీ నిజం చెప్పాలంటే సాటేకి కూడా ఆ విషయం తెలియదు. సాటే ఇలా అన్నాడు: మసీదులో ఉంటారు కనుక ఆయన్ని ముస్లిం అంటే చెవులు కుట్టించుకొని ముసల్మాన్ అంటారు. ముస్లిం అన్న పదం చెవుల్లో పడగానే మేగుడి మనసు తల్లడిల్లిపోయింది. అతని మనసులో ఇలా ఆలోచన కొనసాగింది: యవనుల కంటే నీచులు ఎవరూ ఉండరు. ఆయన గురుత్వము అనగా ఎంతటిది కాదు అంటే సాటే కోపిస్తాడు. సరే అందామంటే తాను ఖచ్చితంగా దుర్గతి పాలవుతాడు, నరకానికి పోతాడు. మేగుడికి ఏం చేయాలో తోచలేదు. అతను ఆలోచనలో పడ్డాడు. అతను ఆ పని ముందుకు పోతే గొయ్యి, వెనక్కపోతే నుయ్యి అన్నట్లయింది. మనసు అస్థిరంగా డోలాయమానంగా అయింది. కానీ సాటే ఎంతో బలవంతం చేయటం వల్ల అతను బాబాని దర్శనం చేసుకోవాలని నిశ్చయించుకున్నాడు. తర్వాత మేగుడు షిరిడీ వచ్చాడు. మసీదు ప్రాంగణం చేరుకున్నాడు. అతను మసీదు మెట్లెక్కేటప్పుడు బాబా తమ లీలను చూపడం ప్రారంభించారు. ఉగ్రస్వరూపం ధరించి చేత్తో రాయి తీసుకుని అరవసాగారు: ఖబర్దార్, మెట్ల మీద అడుగు వేశావంటే చూడు, గుర్తుంచుకో, ఇది ముస్లింలుండే స్థానము. నీవేమో గొప్ప జాతికి చెందిన బ్రాహ్మణుడివి. నేనైతే నీచాది నీచుడైన యవనుణ్ణి. నేను నీకు అంటరాని వాణ్ణి. వెళ్ళు, ఇక్కడి నుంచి వెనక్కి తిరిగి వెళ్ళు. ఉగ్రంగా ఉన్న బాబా రూపం అంటే సాక్షాత్తు ప్రళయకాలంలోని రుద్రుడి స్వరూపమే. చూసేవాళ్ళకి వణుకు పుట్టింది. మేగుడైతే గజగజ కంపించిపోయాడు. కానీ బాబా ఈ కోపం పైపైనే, హృదయంలో మాత్రం కారుణ్యపు వెల్లువే. మేగుడు నిర్ఘాంతపోయాడు. బాబాకి నా మనసులోని విషయాలు ఎలా తెలుసు? దూరంగా ఉండే కేట్ జిల్లా ఎక్కడా? అహ్మద్ నగర్ ఎక్కడా? సంశయంతో కృంగిపోయిన నా మనసుని ప్రకటన చేయటం కోసమే బాబా ఇలా క్రుద్ధులైనారు. బాబా అతన్ని కొట్టడానికి ముందుకొస్తున్నప్పుడు మేగుడు ధైర్యం నీరు కారిపోయింది. అతను అడుగులు వెనక్కి పడసాగాయి. ముందుకెళ్లేందుకు అతనికి ధైర్యం చాలలేదు. తర్వాత అతను అలాగే కొద్ది రోజులు షిరిడీలో ఉండిపోయాడు. బాబా కోపతాపాలు చూశాడు. చేతనైనంత సేవ చేశాడు. కానీ దృఢ విశ్వాసం మాత్రం కలగలేదు. తర్వాత అతను ఇంటికి తిరిగి వెళ్ళిపోయాడు.
అక్కడ విపరీతమైన జ్వరంతో బాధపడి మంచానికి అంటుకుపోయాడు. బాబాపై గాలి మళ్ళగానే అతను తిరిగి షిరిడీ వచ్చేశాడు. అలా మేగుడు షిరిడీకి తిరిగి వచ్చి అక్కడే ఉండిపోయాడు. అతనికి సాయిబాబా చరణాలపై భక్తిభావం కుదిరింది. సాయికి అతను అనన్య భక్తుడైనాడు. సాయి అతని ఏకైక దైవము. మేగుడు మొదట శివభక్తుడు. సాయి పదాల్లో అనురక్తి కలగగానే సాయినే అతను శంకరుల్లాగా భావించసాగాడు. సాయిబాబాయే అతనికి ఉమానందుడు. మేగుడు రాత్రింబవళ్ళు సాయి శంకరుడి నామాన్ని గట్టిగా జపించేవాడు. అతని అంతఃకరణ ప్రవృత్తి కూడా సాయి శంకరుని స్వరూపంలో సంపూర్ణంగా ఏకరూపమై చిత్తము ఎంతో పవిత్రమై పాపరహితంగా అయిపోయింది. మేగుడు సాయికి అనన్య భక్తుడిగా అయ్యాడు. సాయిబాబా అంటే ప్రత్యక్షంగా శంకర భగవానుడే అన్న భావన అతనికి కలిగింది. అతను సదా నోటితో శంకర శంకర అని అంటూ ఉండేవాడు. మరో దైవాన్ని అతను కొలిచేవాడు కాదు. సాయి పూజే అతనికి సమస్త దేవతల పూజ. సాయి అతనికి గిరిజారమణుడు. ఆ భావన్నే మనసులో దృఢంగా పెట్టుకొని మేగుడు ప్రశాంత చిత్తులై ఉండేవాడు. శంకరుడికి బిల్వపత్రాలంటే ఎంతో ప్రీతి. షిరిడీలో బిల్వ వృక్షం లేదని మేగుడు ఆ పత్రాలను తీసుకురావటానికి 1.5 క్రోసు అంటే 3-4 కిలోమీటర్ల దూరం నడిచి వెళ్ళి తన కోరికను నెరవేర్చుకునేవాడు. 1.5 క్రోసుల దూరమే ఏమిటి, బిల్వపత్రాల కోసం కొండలు గుట్టలు కూడా ఎక్కి వెళ్తుండేవాడు. అలా చేసి అతను పూజపై ఉన్న ఆసక్తిని, తన కోరికను నెరవేర్చుకునేవాడు. దూర తీరాల నుంచి బిల్వపత్రాన్ని తెచ్చి పూజా సామగ్రినంతా సమకూర్చుకుని సమస్త గ్రామ దేవతలను నియమబద్ధంగా విధిపూర్వకంగా పూజించేవాడు. సరాసరి మసీదుకు వెళ్ళడం, ప్రేమపూర్వకంగా బాబా ఆసనానికి నమస్కరించడం, బాబా పాదాలు నొక్కటము, కడగటము, ఆయన చరణ తీర్థాన్ని త్రాగటము ఇది అతని నిత్య నియమం. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరద్ బాపూజీ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ की जय. మేగుడికి చెందిన మరో కథను వింటే శ్రోతల మనసులకి ఆనందం కలుగుతుంది. సాయిబాబాకి గ్రామ దేవతల పట్ల ఉన్న ఆదరం, సాయిబాబా సర్వవ్యాపకత వారికి తెలుస్తుంది. మేగుడు షిరిడీలో ఉన్నవాళ్ళు ప్రతిరోజు మధ్యాహ్నారతి చేసేవాడు. మొదట సమస్త గ్రామ దేవతలను పూజించి ఖండోబా, గణపతి, శని, శివపార్వతులు, మారుతి, లక్ష్మీదేవి మొదలైనవారు అతను మసీదుకి వెళ్ళేవాడు. మొదట సమస్త గ్రామ దేవతలను పూజించి అతను మసీదుకి వెళ్ళేవాడు. అలాంటి అతని నిత్య నియమం ఒకరోజు తప్పిపోయింది. ఎంతగా ప్రయత్నించినా ఖండోబా పూజ జరగలేదు. పూజించడానికి ఎంతో ప్రయత్నించినా, ఎంత ప్రయాసపడినా తలుపులు తెరుచుకోకపోవడం వల్ల పూజను అలాగే ఆపేసి మేగుడు హారతి తీసుకుని మసీదుకి వచ్చాడు. అప్పుడు బాబా అతనితో, ఈరోజు నీ పూజకి అంతరాయం కలిగింది. సర్వదేవతల పూజను చేసావు, కానీ ఒక దైవం పూజ లేకుండా ఉండిపోయాడు. వెళ్ళు, అది పూర్తి చేసి ఇక్కడకు రా. మేగుడిలా అన్నాడు. ద్వారం వేసి ఉంది, తెరుద్దామంటే తెరుచుకోవటం లేదు, కనుకే పూజకి అంతరాయం కలిగింది. దానికి బాబా ఇలా అన్నారు, వెళ్ళు, ఇప్పుడు వెళ్ళి చూడు, తలుపులు తీసి ఉన్నాయి. మేగుడు వెంటనే ఒక క్షణం కూడా వృధా చేయకుండా అక్కడికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా బాబా అన్న మాటలు అతనికి అనుభవంలోనికి వచ్చాయి. మేగుడు ఖండోబాని పూజించిన తర్వాత అతని మనసుని పనవేసుకున్న అశాంతి తొలగిపోయింది. తర్వాత బాబా మేగుడిని తన పూజ చేయనిచ్చారు. మేగుడు గంధ పుష్పాది 8 ఉపచారాలతో ఎంతో ఆదరంతో బాబాను
పూజించాడు. యథాశక్తి దక్షిణ, దండ, పళ్ళు కూడా అర్పించాడు. ఓసారి మకర సంక్రాంతి రోజున గోదావరి నదీ జలాన్ని తెచ్చి బాబాకి నూనె రాసి నలుగు పెట్టి చందనం అద్ది స్నానం చేయించాలని మేగుడి మనసులో కోరిక కలిగింది. అనుమతి తీసుకోవడానికి బాబాని పదే పదే అడిగినప్పుడు నీ ఇష్టం వచ్చినట్లు చెయ్యి అని బాబా అన్న వెంటనే మేగుడు బిందె తీసుకొని నీటి కోసం బయలుదేరారు. సూర్యోదయానికి ముందే మేగుడు ఖాళీ బిందె తీసుకొని ఎండ వేడిమి నుంచి రక్షించే సాధన అంటే గొడుగు తీసుకోకుండానే కాళ్ళకి చెప్పులైనా వేసుకోకుండానే నీరు తేవడానికి గోదావరి నది వైపుకి బయలుదేరాడు. వెళ్ళి రావడానికి 8 క్రోసులు అంటే 25 కిలోమీటర్లు వెళ్ళి రావడానికి 8 క్రోసులు దూరాన్ని నడవవలసి ఉంటుందని, ఎంతో కష్టము శ్రమ అవుతుందని అతను స్వప్నంలో కూడా అనుకోలేదు. ఈ చింత అతనికి అసలు లేనే లేదు. ఆజ్ఞ లభించగానే అతను బయలుదేరాడు. నిశ్చయం దృఢమైతే దాని వెంటే కార్యం సాధించాలన్న ఉల్లాసము ఉంటుంది. గంగాజలంతో సాయినాథునికి స్నానం చేయించాలని అతని మనసులో ఉంది. అప్పుడు ఇక కష్టం అనేదేముంటుంది, అలసట అనేదేముంటుంది. దృఢమైన శ్రద్ధ ఒక్కటే కార్యసిద్ధికి ఆధారం. ఈ ప్రకారంగా మేగుడు నీటిని తెచ్చి రాగి గంగాళంలో పోసి స్నానానికి లేవండి అని బాబాని అర్థించాడు. కానీ బాబా అది వినలేదు. మధ్యాహ్నం ఆరతి అయిపోయింది. భక్తులు తమ తమ ఇళ్ళకి వెళ్ళిపోయారు. మధ్యాహ్నం అయిపోయింది. బాబా స్నానానికి సర్వము సిద్ధమైంది అని మేగుడు ఎంతగానో అర్థించడం చూసి లీలను లేదా ఆటను ఆడేందుకే దేహాన్ని ధరించిన సాయి మేగుడి చెయ్యి తన చేత్తో పట్టుకొని ఇలా అన్నారు, నాకు గంగా స్నానం వద్దురా, నీకేం తెలియదురా, ఫకీర్నైన నాకు గంగా స్నానం ఎందుకు. కానీ మేగుడు అది వినలేదు. బాబాని అతను శంకరుడిలా భావిస్తాడు. గంగా స్నానంతో శంకరుడు ఆనందిస్తాడన్నదొక్కటే అతనికి తెలుసు. బాబాతో అతను ఇలా అన్నాడు, ఈరోజు మకర సంక్రాంతి పండుగ. శంకరుడికి గంగాజలంతో స్నానం చేయిస్తే ఆయన ఎంతో ప్రసన్నుడవుతాడు. అప్పుడు అతని ప్రేమను చూసి, పరిశుద్ధమైన మనసును చూసి, చెదరని దృఢ నిశ్చయం చూసి బాబా సరే నీ కోరిక నెరవేరుతుంది అని లేచి స్నానం కోసం వేసిన పీట మీద కూర్చున్నారు. మేగుడు ముందు తల వంచి తలపై కొద్దిగా నీటిని పోయి అన్ని అవయవాల్లోనికి ముఖ్యం తల, దానిపై కొద్దిగా నీరు చిలకరిస్తే పూర్తిగా స్నానం చేయించినట్లవుతుంది. నా మాట వినరా. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. సద్గురు శ్రీ సాయినాథుని శరణ్. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకి జై. నా మాట వినరా. మేహుడు సరే అని నీటి బిందెని ఎత్తాడు. తల మీద పోస్తుంటే అతనికి ప్రేమ ఎలా పొంగులు వారిందంటే అరహంగే అంటూ అతను వాటిని బాబా దేహంపై పూర్తిగా పోసేశాడు. నా శంకరుడికి నేను బట్టలతో సహా స్నానం చేయించాను అని మేగుడికి పట్టరానంత ఆనందం కలిగింది. కానీ అతను ఖాళీ బిందెను క్రింద పెట్టి చూసినప్పుడు అతనికి ఒక చమత్కారం కనిపించింది. అతను అవయవాలన్నింటిపై నీళ్లు పోసినప్పటికీ బాబాకి కేవలం తల మాత్రమే తడిసింది. ఇతర అవయవాలు పొడిగానే ఉండిపోయాయి. దుస్తులపై ఒక్క నీటి బొట్టైనా లేదు. మేగుడి అభిమానం కరిగిపోయింది. ఆ సమయంలో అక్కడున్న వారందరూ ఆశ్చర్యచకితులైనారు. ఈ ప్రకారంగా శ్రీ సాయి మహారాజు భక్తుల ముచ్చటని తాము పూర్తిగా తీర్చేవారు. నీ మనసులో స్నానం చేయించాలని ఉంటే నీ ఇష్టం వచ్చినట్లు చేయించు, కానీ అందులో కూడా నా రహస్యం నీకు సహజంగా తెలుపుతాను. అది గుర్తుపెట్టుకో. ఇదే సాయి భక్తి యొక్క సారం. అదృష్టవశాత్తు ఆ భక్తి అంటూ ఏర్పడితే అప్పుడు ఆ భక్తులు దేన్నైనా ప్రాప్తింప చేసుకోగలరు. వారికి ఏది అసాధ్యం కాదు. క్రమక్రమంగా అన్నీ సులభంగా లభిస్తాయి. కూర్చున్నా, లేచినా, మాట్లాడుతున్నా, ఉదయం సాయంత్రం అటూ ఇటూ తిరుగుతున్నా, ఏం చేస్తున్నా భక్తుల మనసులో శ్రద్ధ సహనాలను పెట్టుకుంటే సాయి వాళ్ళ ఇచ్చిత మనోరథాన్ని నెరవేరుస్తారు. కానీ ప్రత్యక్ష వ్యవహారాల్లో అలాంటిది ఓ చిన్న చిహ్నాన్ని నాటి
క్రమక్రమంగా తమపై ఇష్టం కలిగించి సాయి ఆ భక్తులకి పారమార్థిక బోధను ప్రసాదిస్తారు. మేగుడికి చెందిన అలాంటిదే మరో కథను వింటే శ్రోతలకు సుఖం కలుగుతుంది. సాయికి తమ భక్తులపై ఉన్న ప్రేమను చూసి వారి మనసులకి ఆనందం కలుగుతుంది. నానాసాహెబ్ చాందోర్కర్ మేహుడికి ఒక పెద్ద ఫోటో ఇచ్చారు. సాటేవాడాలో తన గదిలో దాన్ని పెట్టి కూడా అతడు ఎంతో భక్తితో పూజించేవాడు. మసీదులో ప్రత్యక్షమూర్తి, వాడాలో అచ్చం అలాగే ఉండే ఆయన చిత్రం. 2 చోట్ల పూజా హారతి అహోరాత్రులు నడిచేవి. అలాంటి సేవ జరుగుతూ సహజంగా 1 సంవత్సరం గడిచింది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. ఒకసారి మేగుడు తెల్లవారుజామున మెలకువగా ఉన్నప్పుడు అతనికి ఓ అనుభవం కలిగింది. పక్క మీద మేగుడు కళ్ళు మూసుకొని పడుకొని ఉన్నప్పుడు, అతను మానసికంగా పూర్తిగా మెలకువతోనే ఉన్నప్పుడు బాబా స్పష్ట రూపం అతనికి కనిపించింది. బాబా కూడా అతను మెలకువగా ఉండటం చూసి అతని పక్క మీది అక్షింతలు వేసి, మేఘా, గోడ మీద త్రిశూలం బొమ్మను గీయారా అని చెప్పి అక్కడే అదృశ్యమైపోయారు. బాబా మాటలు చెవుల్లో పడగానే మేగుడు ఎంతో ఆనందంతో పులకరించిపోతూ కళ్ళు తెరిచాడు. కానీ బాబా అదృశ్యం అవటం చూసి అతనికి ఎంతో ఆశ్చర్యం అనిపించింది. మేగుడు చూసినప్పుడు పక్క మీద అన్ని వైపుల అక్షింతలు పడి ఉన్నాయి. వాడ తలుపు ఇది వరకటికి లాగానే మూసివేసింది. మేగుడికి ఎంతో సందేహం కలిగింది. అతను బాబా దర్శనానికి మసీదుకెళ్ళి ఆయనకి త్రిశూలం సంగతి చెప్పాడు. గోడ మీద త్రిశూలం గీసేందుకు అనుమతి అడిగాడు. మేగుడు బాబాకి తన కలనంతా వర్ణించాడు. అప్పుడు బాబా ఇలా అన్నారు, కలేమిట్రా, నా మాటలు నువ్వు వినలేదా? గోడ మీద త్రిశూలం గీయి, కలే గదా అంటూ నా మాటలు నిజమా అబద్ధమా అని అడగటానికి వచ్చావా? నా మాటలకి అర్థం చాలా స్పష్టంగా ఉంటుంది. అందులోని ఒక్క అక్షరం కూడా వ్యర్థం కాదు. మేగుడిలా అన్నాడు, మీరు నన్ను మేల్కొల్పారని మొదట నాకు అనిపించింది. కానీ కనీసం తలుపులు తీసి అయినా లేవు కనుక నా కళ అనిపించింది. దానికి బాబా ఇచ్చిన సమాధానం వినండి. నేను ప్రవేశించటానికి తలుపులు అవసరం లేదు. నాకు ఆకారం లేదు, విస్తరణ లేదు. నేను సదా సర్వదా అంతటా వ్యాపించి ఉన్నాను. నా పైన భారం వేసి నిజంగా నాతో ఏకరూపులయ్యే వారికి సకల శరీర వ్యాపారాలను నేను సూత్రధారినై నడిపిస్తాను. సరే, తర్వాత బాబా త్రిశూలం గీయమని చెప్పటానికి కారణం ఎంత కుశలతతో, ఎంత ఆశ్చర్యకరంగా ఉంటుందో అది శ్రద్ధగా వినండి. అప్పుడు దానికి సంబంధించిన నిశ్చయం ఏర్పడుతుంది. ఇక్కడ మేగుడు వాడాలో త్రిశూలాన్ని గీయటం ప్రారంభించాడు. గోడ మీద బాబా చిత్రం పక్కనే ఎరుపు రంగులో త్రిశూల ఆకృతిని గీశాడు. మర్నాడు మసీదులో రామదాస్ సాంప్రదాయానికి చెందిన ఒక బాబా భక్తుడు పుణే నుంచి వచ్చాడు. బాబాకి నమస్కరించి అతను బాబాకి శివలింగాన్ని అర్పించాడు. ఇంతలో మేగుడు కూడా అక్కడికొచ్చి అతను బాబాకి సాష్టాంగ నమస్కారం చేశాడు. బాబా అతనితో ఇలా అన్నారు, శంకరుడే వచ్చాడు, అతన్ని నీవు జాగ్రత్తగా చూడు. ఈ ప్రకారంగా త్రిశూలం గేయమని స్వప్నం వచ్చిన వెంటనే సరాసరి లింగమే ప్రాప్తించినందుకు మేగుడు చకితుడై లింగాన్ని చూసినప్పుడు ప్రేమతో అతని కంఠం రుద్ధమైంది. ఈ లింగానికి సంబంధించి మరో అనుభవం కాకాసాహెబ్ దీక్షిత్కి వచ్చింది. దాన్ని కూడా శ్రోతలు ఆదరపూర్వకంగా వింటే సాయి చరణాల్లో వారికి శ్రద్ధ కలుగుతుంది. ఇక్కడ లింగాన్ని తీసుకొని మేగుడు మసీదు నుంచి బయలుదేరినప్పుడు వాడాలో కాకా దీక్షిత్ స్నానం చేసి సాయి స్మరణలో లీనమైనాడు. ఉతికిన వస్త్రంతో దేహాన్ని తుడుచుకొని రాతి మీద నిలబడి తువ్వాలను తల మీద వేసుకొని సాయి బాబాని స్మరించుకోసాగాడు. ప్రతిరోజులాగే నియమంతో తలపై తువ్వాలు కప్పుకొని నామస్మరణ చేస్తున్నప్పుడు అతని ఎదుట ఆనందంతోనూ సంతుష్టి తొణికిసలాడే అందమైన మొహంతో మేగుడు
తన ఎదుట నిలబడి ఉన్నట్లు కనిపించింది. మేగుడు ఇలా అన్నాడు, చూడు కాకా, బాబా నాకు శివలింగం ఇచ్చారు. ఇది చూడు. కాకాసాహెబ్కి లింగం విశిష్టతను చూసి ఆశ్చర్యంతో పాటు ఆనందం కూడా కలిగింది. ఒక క్షణం ముందర ఎవరి ఆకారము చిహ్నము ధ్యానంలో వచ్చాయో అదే లింగాన్ని చూసి దీక్షిత్ మనసు వెంటనే సుఖించింది. ఈ ప్రకారంగా గోడ మీద త్రిశూల ఆకారం గీయించి తన చిత్రం పక్కన శివలింగ స్థాపన చేయించారు బాబా. మేగుడికి శంకరుని పూజ అంటే ఇష్టమని అతనికి శివలింగాన్నిచ్చి అతని శివభక్తిని బాబా దృఢం చేశారు. నిజంగా బాబా కుశలత అద్భుతం. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. సద్గురు శ్రీ సాయినాథుని శరద్ బాబూజీ की जय. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. సద్గురు శ్రీ సాయినాథుని శరద్ బాబూజీ की जय. అలాంటి కథలు ఒకటేమిటి, లెక్కలేనన్ని చెప్పుకోవచ్చు. కానీ గ్రంథం విస్తరిస్తుంది కనుక శ్రోతలు క్షమించాలి. అయినప్పటికీ మీకు అవి వినాలన్న ఉత్సాహం ఉంది కనుక మరొక సంగతి చెప్తాను. రాబోయే అధ్యాయంలో సాయిబాబా చమత్కారం దీనికన్నా అలౌకికంగా అనిపిస్తుంది. హేమండ్ పంత్ సాయిబాబాకి శరణు వచ్చి ఆయన చరిత్రను శ్రోతలకు వినిపిస్తున్నాడు. దానివల్ల అందరికీ సంసార భీతి నశించిపోయి వారి సంకటాలు నివారించబడతాయి. ఓవి 215-217. సర్వులకి శుభమస్తు. ఈ ప్రకారంగా సత్పురుషులు సజ్జనులు ప్రేరణ కలిగించిన భక్త హేమండ్ పంత్ రచించిన శ్రీ సాయి సమర్థుల సత్య చరిత్రలోని దృష్టాంత కథన మనే పేరు గల 28వ అధ్యాయం ముగిసింది. శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. 28వ అధ్యాయానికి పరిపూర్ణ వివరణ. కీర్తిశేషులు దాస్గణ్ మహారాజు తన శ్రీ భక్త సారామృతంలోని 53వ అధ్యాయంలో మేగుడు గురించి ఎంతగానో జరిగినట్లుగా అందంగా వర్ణించాడు. తల్లో జటాజూటంతో దృఢమైన శరీరంతో ఉండే అతని వాక్కులో తనకి ఎంతో ఇష్టమైన హరహర శివ అనే నామమే అహోరాత్రులు నడిపిస్తుంటుంది. ఓవి 71. ఈ మేగుడు బ్రహ్మచారి. కర్మ మార్గం అంటే అతనికి ఎంతో ఇష్టం. సాటేతో కలిసి అతను షిరిడీకి వచ్చాడు. ఓవి 72. ప్రతిరోజు ఉదయాన్నే చన్నీటి స్నానం చేసి దేహమంతా భస్మం పూసుకుని మృగచర్మంపై కూర్చునేవాడు. 73. పాల భాగంపై అడ్డుగా విభూతి రేఖలు దిద్దుకుని తెల్లటి చందనం పెట్టుకునేవాడు మేగుడు. తన దేహంలో తపోబలాన్ని మరొక జలంధరుడిలా ప్రతిబింబించేవాడు. ఓవి 74. నిజంగానే మేగుడి తపస్సు గొప్పది. అతను బాబా హారతి కూడా ఒంటికాలు మీదే నిలబడి చేసేవాడని అంటారు. నిజంగానే బాబాకి అతనితో ఏదో రుణానుబంధం ఉండి తీరాలి. లేకపోతే కర్మభ్రంశం అయిన అతన్ని కీర్తిశేషులు రావ్ బహదూర్ సాటే ద్వారా ఏదో ఒక రకంగా షిరిడీకి లాగి అతనికి ఒకే ఒక్క దైవమైన శంకరుడు సాక్షాత్తు తానే అన్నట్లు అనిమింపచేసి అతని భక్తి పట్ల తపశ్చర్య పట్ల ప్రసన్నులై కీర్తు శకం 1912వ సంవత్సరంలో షిరిడీలో తమ వద్దే అతను మరణించినప్పుడు స్వయంగా అతని శ్మశాన యాత్రలో తాము ఉండి అతని దేహంపై పూలు చల్లి బాబా అతనికి సద్గతి ఇచ్చి ఉండేవారు కాదు. మేగుడి నిజంగా అదృష్టవంతుడు. అతని యజమాని అంటే రావ్ బహదూర్ సాటేకి లభించినది. అతనిచే సాధింపబడినది ఇతనికి లభించింది. సాటేకి బాబా ఆశీర్వాదంతో వృద్ధాప్యంలో ఒక కొడుకు పుట్టాడు. పెన్షన్ కూడా పెరిగింది. కానీ పరమార్థంలో మాత్రం అతని ప్రగతి అలాగే ఉండిపోయింది. బాబా తమ వద్ద అతని కామవాసనను అపట అంటే సాటే ఒక చెడు ప్రవృత్తి గల స్త్రీ ఇంటికి పోయి ఏకాంతంలో ఒక నీతి బాహ్యమైన పని చేయబోతుంటే బాబా అతని ముందు అక్కడ హఠాత్తుగా ప్రకటమై దాన్ని ఆపేశారు. చార్టర్స్ అండ్ సేయింగ్స్ నెంబర్ 206 అని క్రోధాన్ని తీసేయటానికి సాటే ఏదో కారణంతో కోపంతో తన భార్యను కొరడాతో కొట్టడానికి తయారైనప్పుడు బాబా సరిగ్గా అదే సమయంలో అతన్ని పిలవమని మేగుడిని పంపి దాన్ని ఆపారు. చార్టర్స్ అండ్ సేయింగ్స్ 547 ప్రయత్నించారంట. కానీ సాటే బాగుపడలేదు.
సాటే మనసులో తన గొప్పతనాన్ని గురించి కొంచెం అహంకారం కూడా ఉండేది. అతనికి షిరిడీలోని గ్రామస్తులతోనూ, అలాగే బాబా దగ్గరికి ముంబై నుంచి వచ్చిన చాందోర్కర్, దీక్షిత్ లాంటి సుశిస్తులనైన గొప్ప భక్తులతో కూడా సరిపడేది కాదు. క్రీస్తు శకం 1918 సంవత్సరం ప్రారంభంలో బాబా హయాంలోనే అతను షిరిడీని వదిలి పూణేలోని తన గ్రామానికి వెళ్ళిపోయి మళ్ళీ తిరిగి రాలేదు. మేగుడు మాత్రం తన జీవితాన్ని సార్థకం చేసుకున్నాడు. దీన్ని బట్టి ఏం తెలుస్తుందంటే, గురుకృప ఉన్నప్పటికీ సాధకులు తమ సాధన తామే స్వయంగా చేసుకోవాలి. గురువు కేవలం మార్గదర్శనం చేస్తూ వారి సాధనను నడిపిస్తారు. బాబా స్వయంగా చెప్పి ఉండలేదా? శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। మీరు తీవ్రంగా ప్రయత్నించండి. ప్రతిఫలాపేక్షను పూర్తిగా వదిలేయండి. మీకు ఫలాన్ని ఇవ్వడానికి నేను మీ వెనక నిలబడే ఉన్నాను కదా. కానీ నిజం చెప్పాలంటే తీవ్రంగా ప్రయత్నించి పాలను మేం పితకాలి. పాలను మీరు యథేచ్ఛగా త్రాగాలా అంటారేమో, అది నాకు తెలీదు. మానవులు కార్యసాధనలో తత్పరులవ్వాలి. 29వ అధ్యాయం స్వప్న కథా కథనం. షిరిడీలో మద్రాసు వ్యక్తికి, బొంబాయిలో టెండూల్కర్ భార్యకి, గ్వాలియర్లో డాక్టర్ కెప్టెన్ హాటేకి బాబా స్వప్నానుభవాన్ని ఇచ్చిన కథలు చెప్పడం. శ్రీ గణేశునికి నమస్కారం, శ్రీ సరస్వతీదేవికి నమస్కారం, శ్రీ గురు మహారాజుకి నమస్కారం, శ్రీ కులదేవతకి నమస్కారం, శ్రీ సీతారామచంద్రులకి నమస్కారం, శ్రీ సద్గురు సాయినాథునికి నమస్కారం. ఈ అధ్యాయంలో కల్పనాతీతమైన శ్రీ సాయిబాబా కుశలతను నేను గడిచిన అధ్యాయంలో చెప్పిన దానికంటే ఎక్కువగా చెప్తాను. కథా సంగతి మునుపటిది లాగానే ఉంటుంది. క్రీస్తు శకం 1916వ సంవత్సరంలో గతంలో బాబా చేసే గొప్ప లీలలను విని ఒక భజన బృందం షిరిడీకి ఆయన దర్శనం కోసం వచ్చారు. వారు మద్రాసులో బాబా కీర్తిని విన్నారు. వారంతా కాశీయాత్రకు ప్రయాణిస్తూ షిరిడీలో ఆగారు. సాయిబాబా గొప్ప ఉదారులు, దానకర్ణులు, గొప్ప మహాత్ములు. యాత్రికుల మీద కృపతో వారు అపారంగా డబ్బు పంచేవారు. ఒక కాని, అణ, బేడ, 4 కాసులంటే ఒక అణ, 16 అణాలు 1 రూపాయి, అర్ధ రూపాయి, పావలాలను ఎంతో సహజంగా వర్షించేవారు. 4 అణాలు అంటే 25 పైసలు, 8 అణాలంటే 50 పైసలు అంటే డబ్బును ఇరువుగా పంచేవారు. కొందరికి 10, కొందరికి 20, కొందరికి 50 రూపాయలు ఇచ్చేవారాయన. ఇంతేనా? పండుగ లేదా ఉత్సవ సమయాల్లోనూ, ఏదైనా విశేష కార్యం ఉన్నప్పుడు లేదా పర్వదినాల్లో మాత్రమే కాక ప్రతిరోజు పైన చెప్పినట్లు ఆయన ఎంతో సంతోషంగా డబ్బు పంచుతుండేవారు. నర్తకులు నర్తించేవాళ్ళు, గాయకులు పాటలు పాడుతుండేవారు, భట్రాజులు స్తుతి చేస్తుండేవారు, గారడీ వాళ్ళు ప్రదర్శనలు ఇచ్చేవాళ్ళు, హరిభక్తులు భజనలో లీనమైపోయేవారు. ఎప్పుడైనా మనసుకి తోస్తే బాబా ప్రయాణికులకు కూడా డబ్బు పంచుతారని, అలా ఆ మహారాజు యొక్క ఉదార స్వభావాన్ని, చేతికి ఎముకలేనట్లు దాన ధర్మాలు చేసే ఆయన కీర్తిని ఆ నోట ఈ నోట విని వీరు బాబాను దర్శనం చేసుకోవాలన్న కోరికను మనసులో పెట్టుకున్నారు. నిజంగా సాయినాథులు దయామృత మూర్తులు. దీనుల, బలహీనుల కష్టాలు, అవసరాలు ఏవైనప్పటికీ వారిని హృదయపూర్వకంగా విచారించి ఆదుకునేవారు. ఒక పురుషుడు 3 స్త్రీలతో కలిసి, అంటే తాను, తన భార్య, మరదలు, కూతురు, ఆ నలుగురు అమూల్య అనురాగ చిన్మయ రేఖలను వెదజల్లే ఆ మహనీయుడు దర్శనం చేసుకోవాలని ఉబలాటపడ్డారు. సాయిబాబా దర్శనం చేసుకుని వారు తృప్తి చెందారు. ప్రతిరోజు నియమంగా ఆయన ముందు ప్రేమపూర్వకంగా భజన చేసేవారు. వారి సాంప్రదాయం సమర్థ రామదాసు వారెంతో ఉత్సాహంతో భజన చేసేవారు. బాబా కూడా తమ మనసుకు తోచినంత రూపాయో, అర్ధ రూపాయో వారికి ఇచ్చేవారు. ఒక్కోసారి వారికి బర్ఫీ, కోవా మిఠాయి ఇచ్చేవారు. కొన్నిసార్లు ఖాళీ చేత్తో తిప్పి పంపేవారు. సాధారణంగా బాబా పద్ధతి ఇలా ఉండేది. అలా అని ఖచ్చితంగా ఎప్పుడు అలాగ ఉండేది కాదు. డబ్బు పంచడం అనే మాట మాత్రం నిజం, అందులో అబద్ధమేమీ లేదు. కానీ
అది అందరికీ ఇచ్చేవారు కాదు. ఆయన మనసులో ఏముందో ఎవరికీ తెలిసేది కాదు. ఫకీర్లు, ఇతరులపై ఆధారపడి జీవించేవారు, భిక్షగాళ్ళు సదా బాబాని అడిగేందుకు వచ్చేవారు. బాబా ఎంత దయామయులైనప్పటికీ ఆయన అందరికీ దాన ధర్మాలు చేసేవారు కాదు. అది ప్రాప్తించే సమయం వచ్చిన వారికే ఆ సత్పురుషుడిచే సృజించబడిన అదృష్టమనే సుఖపు డబ్బు నాణేలు లభించేవి. దీనికి సంబంధించిన ఓ సంగతి వింటే శ్రోతలు సంతుష్టులవుతారు. దాన్ని మీ ముందు పెట్టి అప్పుడు ముందుకు నడుద్దాం. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకి జై. ఓవి 1:17. ఉదయాన్నే ఉపహారం తీసుకొని బాబా మసీదులో దుని దగ్గరకు సంభాషణ అనుకొని కూర్చున్నప్పుడు కొండాజీ అనే పేరుగల బాబా భక్తుడి కూతురు ఆమెని అక్కడి కూర్చునేది. మూడేళ్ల వయసుతో దిశమలతో ఉన్న ఆ పిల్ల చేతిలో జిద్దా ఉన్న తాంబూలంలో వేసుకునేదో లేదో అలాగే నోట్లో వేసుకునే పొగాకు రంగులో ఉండే చిన్న ఉండలు, మూత తెరిచిన రేకు డబ్బాని చేత్తో పట్టుకొని తల్లి జమీలితో కలిసి సరిగ్గా సమయానికి హడావుడిగా వచ్చేది. ఆమెని ఎచ్చాకన్నా బాబా ఒళ్ళో కూర్చునేది. ఆ డబ్బా బాబా చేతికిచ్చి బాబా చెయ్యి పట్టుకొని బాబా రూపాయి రూపాయి అంటునేది. బాబాకి పిల్లలంటే మహా పిచ్చి. ఆ పిల్ల కూడా బొద్దుగా ముద్దుగా అందంగా ఉండేది. బాబా ఆమెను ముద్దు పెట్టుకొని చేత్తో ఆ పాపని మృదువుగా నిమురుతూ ఆమెని తమ పొట్ట మీద కూర్చోపెట్టుకునేవారు. బాబా ఆ పిల్లని పొట్ట మీద కూర్చోపెట్టుకున్న ఆమెని మనసు మాత్రం రూపాయి మీదే ఉండేది. జోబు వైపు చూస్తూ బాబా ఇవ్వవా నాకివ్వవా అంటుండేది. ఆమెనదైతే పసి స్వభావం. కానీ పెద్దవాళ్ళకి కూడా డబ్బు మీద అదే లోభం ఉంటుంది. వారు తమ స్వార్థం నెరవేర్చుకోవడానికి మహా అల్లాడిపోతారు. పరమార్థం కోసం మాత్రం పరితపిస్తూ ఎక్కడో ఒక్కరే అరుదుగా ప్రయత్నిస్తారు. పిల్ల బాబా ఒడిలో కూర్చునేది. ఆమె తల్లి కటకటాలకు బయట దూరంగా నిలబడి రూపాయి ఇచ్చే వరకు అంకుడ్నిచ్చి అక్కడి నుంచి కదలొద్దు అని ఆ పాపకి సైగలు చేస్తుండేది. అప్పుడు బాబా కోపంతో ఇలా అనేవారు, ఊరుకునే నా వెంట పడొద్దు. నీ బాబుకేమైనా నేను బాకీ ఉన్నానా? అప్పనంగా తిని చావు పనికిమాలిందానా? కానీ ఆ కోపం బయటికి చూపటానికి మాత్రమే లోపల హృదయంలో ఆప్యాయత పసున పరిమళాలతో ప్రేమ తరంగాలు ఎగసి పడుతుండేవి. బాబా తమ జోబులో చెయ్యి పెట్టి రూపాయిని బయటికి తీసి ఆ డబ్బాలో వేసి దాన్ని గట్టిగా మూసినప్పుడు అది టక్కుమని పెద్దగా శబ్దం చేసేది. డబ్బా చేతిలో పడగానే ఆ పిల్ల చెంగున గెంతుతూ వెంటనే ఇంటి దారి పట్టేది. పొద్దున పూట ఉపహార సమయంలో ఇలా ప్రతిరోజు జరుగుతుండేది. అలాగే బాబా లేండికి వెళ్ళటానికి బయలుదేరినప్పుడు కూడా ఆమెనికి 1 రూపాయి ఇచ్చేవారు. కోపాన్ని కూడా అలాగే ప్రదర్శించేవారు. ఆ ప్రకారంగా ప్రతిరోజు 2 రూపాయలు, ఆమెకి 6 రూపాయలు, జమలికి 5 రూపాయలు, దాదాకేలర్కి 2 చొప్పున, బాగోజీ షిండే, రాధాకృష్ణ బాయిలకి 10 నుంచి 15 రూపాయల వరకు, తాత్యా కొటే పటేల్కు 15 నుంచి 50 వరకు, ఫకీరు బాబాకి 8 నిరుపేదలకి ఆయన నిత్యము నియమంగా పంచేవారు. ఈ డబ్బులన్నీ లెక్క పెడితే రోజుకి 90 రూపాయలవుతాయి. ఇంత డబ్బు బాబా ఆ రోజుల్లో ప్రతిరోజు పంచేవారంటే ఆ రాజేశ్వరుడి వైదర్యం ఎంతదిది! ఆ రోజుల్లో ప్రభుత్వం బాబా మీద ఆదాయపు పన్ను వెయ్యాలన్న దృష్టితో ఆ సమాచారాన్ని స్వీకరించటానికి ఒక అధికారిని నియమించింది. ఊరికే కాదు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. శ్రీ
శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకి జై. సరే, అలా ఉదారంగా ఉండే ఈ దాన స్వభావాన్ని గురించిన కీర్తిని మద్రాసు బృందం విని సహజంగానే డబ్బు సంపాదించాలన్న కోరిక కలిగి బాబా ఎదుట భజన చేయటం మొదలుపెట్టారు. బయటికి వారు భజన భావ భక్తితో ఉన్నట్లు అనిపించేది. లోపల వారికి డబ్బు మీద ఎంతో కోరిక ఉండేది. బాబా డబ్బిస్తారన్న ఆశతో వారందరూ షిరిడీలో ఉండిపోయారు. అందులో ముగ్గురికి బాబా తమకి ఎక్కువ డబ్బిస్తే బాగుండునని ఎంతో కోరిక ఉండేది. కానీ అందులో మద్రాసు వ్యక్తి భార్యకి మాత్రం సాయి చరణాల్లో భజన చేయాలనే పరిశుద్ధమైన భావం ఉండేది. వర్షం కురిసే ముందు వినీలాకాశంలో ముసిరిన దూది పింజల్లాంటి మబ్బులను చూసి ఆనందంతో నర్తించే నెమలిలా, లేదా చల్లని వెండి వెన్నెలను వెదజల్లే చంద్రుణ్ణి చూసి ఆనందించే చకోరంలా బాబాని చూస్తే ఆమెకు ఎంతో ప్రేమ కలిగేది. ఒకసారి మధ్యాహ్న హారతి జరిగేటప్పుడు కృపామూర్తి సాయి ఆమె శుద్ధ భావావస్థను చూసి ఆమెకు ప్రభు రామచంద్రుడి రూపంలో దర్శనమిచ్చారు. ఇతరులకి మాత్రం ఎప్పటి సాయినాథుడు. కానీ ఆ స్త్రీ దృష్టికి సీతాపతి శ్రీరాములు కనిపించారు. ఆమె కనురెప్పలను దూసుకుని అశ్రువులు జలజల చెక్కిళ్లపై రాలాయి. ఆమె 2 చేతుల్లో చప్పట్లు చరుస్తుంటే దాంతోపాటు కళ్ళ నుంచి అశ్రు జలధారలు జలపాతంలా దూకాయి. ఈ దృశ్యం చూసి అందరూ ఆశ్చర్యపోయారు. వారందరి మనసులో జిజ్ఞాస ఉత్పన్నమైంది. ఆమెకు ప్రేమ వరదలు ఎందుకు వచ్చాయి? ఆమె ఒక్కదానికే ఇంతటి ఆనందం ఎందుకు కలగాలి? తరువాత 3వ ప్రహరంలో ఆమె తన భర్తకు ఎంతో ఆనందంతో ఈ రామదర్శన విశేషాన్ని, సాయిబాబా అద్భుత కరుణిని చెప్పటం మొదలుపెట్టింది. నీలిరంగు కమలాల్లా చామన ఛాయ వర్ణంలో ఉండేవాడు, భక్తుల కోర్కెలను నెరవేర్చే కల్పవృక్షము, భరతుడి సోదరుడు, సీతకు ఆనందాన్నిచ్చేవాడు, దశరథుడి పుత్రుడు అయిన శ్రీరాముడు నాకు కనిపించాడు. తలపై కిరీటము, చెవులకు కుండలాలు పెట్టుకొని మాలలతో శోభించేవాడు, పచ్చ పీతాంబరాన్ని ధరించేవాడు, 4 చేతులున్నవాడు, జనకరాజు పుత్రిక భర్త నాకు కనిపించాడు. శంఖ చక్ర గదలను ధరించి ఛాతీ మీద శ్రీవత్స చిహ్నం, శ్రీ విష్ణువు ఛాతీ మీద ఉన్న కేశాలు చుట్టూ ఉండే స్థానాన్నే భృగు మహర్షి కాలితో తన్నిన చిహ్నం అంటారు. కౌస్తుభుణ్ణి సముద్ర మదనం నుంచి వచ్చిన 14 రత్నాల్లో ఒకటి మెళ్ళో ధరించిన మనోహరమైన రూపంతో శోభిల్లే సర్వశ్రేష్ఠ పురుషోత్తముణ్ణి నేను చూశాను. మానవ రూపం ధరించిన విష్ణువు యొక్క అసాధారణమైన అవతారము సీతకి ప్రాణాధారణని, ఉత్సాహాన్ని పెంచే చేతన శక్తి అయినవాడు, మనసును ఆకర్షింపచేసి ధనస్సును ధరించిన శ్రీరాముడు నాకు కనిపించాడు. బాహ్యానికి చూడ్డానికి ఆయన ఫకీరులా కనిపించినా, ఇంటింటా భిక్ష చేస్తున్నా కూడా నాకు ఆయన జానకి జీవన మనోహర ధనుర్ధారి శ్రీరాముడిలా కనిపించాడు. పైకి ఆయన అవలియాలా కనిపించినా, ఎవరి మనసుకి ఎలా అనిపించినా సరే ఆయన నాకు జానకి జీవన మనోహర ధనుర్ధారిలాగా కనిపించారు. ఆ స్త్రీ గొప్ప భావిక భక్తురాలు, కానీ ఆమె భర్త ఎంతో స్వార్థపరుడు. స్త్రీల జాతి ఇలాగే అమాయకంగా ఉంటుంది. ఆ రఘుపతి ఇక్కడికి ఎలా రాగలుగుతాడు? మనసులో ఎలా ఉంటుందో అలాగే ఈ అమాయక భక్తులకి కనిపిస్తుంది. మా అందరికీ సాయి కనిపిస్తూ ఉంటే నీకు మాత్రం రాముడిలా ఎలా కనిపిస్తాడు అని పిచ్చిగా అనేక రకాలుగా వాదించి అతను ఆమెను అవహేళన చేశాడు. అందుకు ఆ స్త్రీ మనసుకి దుఃఖం అనిపించలేదు. ఆమెకు అబద్ధపు కల్పనలు చేసే అలవాటు లేదు. గొప్ప అధికారి, పారమార్థికంలో గొప్ప పాత్రత కల వ్యక్తిగా అని ఆమె గొప్పగా ప్రసిద్ధి చెందింది.
ఆమెకు అనుక్షణం సుఖదాయకమైన రామదర్శనం అవుతుండేది. ఆ తరువాత మెల్లగా ఆమెకు డబ్బు మీద లోభం మొదలయ్యింది. ద్రవ్యం దగ్గర దైవం ఉండదు కనుక రామదర్శనం ఆగిపోయింది. లోభానికి అలాంటి స్వాభావిక గుణం ఉంటుంది. సాయిబాబాకి ఆమె గత సమాచారం అంతా తెలుసు. ఆ స్త్రీకున్న ఆ చెడు ప్రవృత్తి నశించిపోవటం గురించి తెలుసుకొని ఆయన ఆమెకు మళ్ళీ రామదర్శనమిచ్చి ఆమె కోర్కెను తీర్చారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय। సద్గురు శ్రీ సాయినాథ్। సరే, తరువాత అదే రాత్రి ఎంతటి అద్భుత సంఘటన జరిగిందో చూడండి. నిద్రలో ఆమె భర్తకి భయంకరమైన స్వప్నం వచ్చింది. అతను ఓ పట్టణంలో ఉన్నాడు. అక్కడి పోలీసులు అతన్ని పట్టుకొని పెడరెక్కలు విరిచి కట్టి ఆ త్రాడుని గట్టిగా పట్టుకొని అతని వెనక నిలబడి ఉన్నారు. అక్కడే ఒక కటకటాల గది ఉంది. దానికి బయట ఆ దగ్గరలో సాయిబాబా గప్చుప్గా దాన్నంతా చూస్తూ నిలబడి ఉన్నారు. అలా సాయి మహారాజుని సమీపంలో చూసి ఆ వ్యక్తి 2 చేతులు జోడించి ముఖం దీనంగా పెట్టి ఇలా అన్నాడు: బాబా, మీ కీర్తిని విని నేను మీ చరణాల వద్దకు వస్తే మీ ఎదుటనే మాకిలాంటి సందర్భం ఎలా వచ్చింది? మహారాజులా ఇట్లా సమాధానమిచ్చారు: చేసిన కర్మను అనుభవించి తీరాలి. దానికి ఆ వ్యక్తి ఎంతో వినయంగా ఇలా అన్నాడు: నేను అలాంటి కర్మలు ఏమీ చేయలేదు. ఖచ్చితంగా ఈ జన్మలో అయితే మాత్రం ఏమీ చేయలేదు. దేనివల్ల నాకీ సంకటం వచ్చి పడింది? అప్పుడు మహారాజు ఇలా అన్నారు: పూర్వ జన్మలో చేసి ఉంటావు. అప్పుడు అతను ఇలా అన్నాడు: గత జన్మ గురించి నాకేం తెలుసు? అప్పుడు నేనొకవేళ అలా చేసిన మీ దర్శనంతో అది భస్మైపోవాలి కదా. నాకు మీ దర్శనమైన అగ్నిలో పడి సమూలంగా దగ్ధమయ్యే ఎండుగడ్డిలానే చేసిన ఆ కర్మల నుంచి నేను ముక్తిని ఎందుకు కావడం లేదు? అప్పుడు మహారాజు ఇలా అడిగారు: అలాంటి విశ్వాసం నీకుందా? ఆ వ్యక్తి ఉంది అనగానే బాబా అతన్ని కళ్ళు మూసుకోమన్నారు. ఆజ్ఞ ప్రకారం అతను కళ్ళు మూసుకొని నిలబడి ఉన్నప్పుడు ధన్మని ఎవరో పడిన శబ్దాన్ని అతను విన్నాడు. ఆ శబ్దం చెవుల్లో పడగానే అతను ఉలిక్కిపడ్డాడు. కళ్ళు తెరచి చూడసాగాడు. అప్పుడు తాను స్వయంగా బంధాల నుంచి పూర్తిగా ముక్తుడై ఉన్నట్టు కనిపించింది. పోలీసు రక్తంతో తడిసి కనిపించాడు. దానికి ఆ వ్యక్తి ఎంతో భయపడి మహారాజు వైపు చూడసాగాడు. మహారాజు మందహాసంతో అతనితో ఇలా అన్నారు: నీవు ఇప్పుడు బాగా దొరికావు. పోలీసు అధికారి ఇప్పుడొస్తాడు. ఇక్కడ జరిగిందంతా చూసి నిన్నొక లొంగని క్రూరుడిగా భావించి మళ్ళీ జైల్లో పెడతాడు. అప్పుడు ఆ వ్యక్తి నిస్సహాయంగా ఇలా అన్నాడు: బాబా, మీరు నిజమే చెప్పారు. ఏదో ఒకటి చేసి నన్ను విడిపించండి. మీరు తప్ప నన్ను రక్షించే వారెవరూ నాకు కనిపించడం లేదు. అది విని సాయి మహారాజు ఇలా అన్నారు: మళ్ళీ కళ్ళు మూసుకో. ఆ రకంగానే చేసి ఆ వ్యక్తి కళ్ళు తెరిచాడు. అప్పుడు ఇంకా ఆశ్చర్యకరమైన సంగతి జరిగింది. స్వయంగా అతను కటకటాలకు బయట ఉన్నట్లు, సాయి మహారాజు తమకు దగ్గరలో నిలుచుని ఉన్నట్లు కనిపించింది. వెంటనే ఆయనకి సాష్టాంగ నమస్కారం చేశాడు. దానికి బాబా అతన్ని ఇలా అడిగారు: ఇప్పుడు నీవు చేసే నమస్కారానికి ఇంతకుముందు నీవు ఎప్పుడూ పెట్టే నమస్కారానికి ఏదైనా తేడా ఉందా? నాకు విచారపూర్వకంగా చెప్పు. అందుకు ఆ వ్యక్తి ఇలా అన్నాడు: భూమికి ఆకాశానికి ఉన్నంత తేడా ఉంది. ఇది వరకటి నమస్కారం కేవలం డబ్బు కోసమే. ఇప్పుడు మీరు పరమేశుడు అన్న భావంతో చేశాను. పూర్వం మీ పట్ల అసలు ప్రేమ భక్తి అనేవి ఉండేవి కావు. ఇంతేకాదు, ముస్లిం అయి ఉండి మా హిందువులను మార్పిడి చేస్తున్నారని లేదా శాస్త్ర విరుద్ధంగా ఆచరింపచేస్తున్నారని నా మనసులో కోపం ఉండేది. దానికి బాబా ఇలా అడిగారు: నీ మనసులో ముస్లిం దేవతలపై భక్తి లేదా? ఆ వ్యక్తి లేదు అన్నప్పుడు బాబా అతన్ని ఇలా అడిగారు: నీ ఇంట్లో 5 పవిత్ర పురుషులను దర్శింపజేసే ముసల్మానులకు సంబంధించిన ఇనుముతో చేసిన ఓ చెయ్యి లేదా దాన్ని నీవు మొహరం రోజున పూజిస్తావు కదా. అలాగే నీ ఇంట్లో కాట్ బీబీ అనే పేరు గల ముస్లిం దేవత లేదా? ఆమెను నువ్వు పెళ్ళిళ్ళు శుభకార్యాల్లో పూజించి గౌరవించి శాంతింపచేస్తావు కదా. నిజమే అని ఆ వ్యక్తి తల ఊపగానే మహారాజు అతన్ని ఇంకా ఏదైనా కోరిక ఉందా అడిగినప్పుడు తన గురువు సమర్థ రామదాస్ స్వామి దర్శనం మీద కోరిక కలిగింది అతనికి. అప్పుడు మహారాజు అతన్ని వెనక్కి తిరిగి చూడు అన్నారు. అతను వెనక్కి తిరిగి చూడగానే సమర్థ రామదాసు స్వామి సశరీరులుగా ఎదుట నిలిచి ఉన్నట్లు కనిపించారు.
శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय। సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ की जय। ఆ వ్యక్తి ఆయనకి నమస్కరించగానే ఆయన అదృశ్యులైనారు. అప్పుడు ఆ వ్యక్తి జిజ్ఞాసపూర్వకంగా మహారాజుని ఇలా అడగసాగాడు. బాబా, మీకు వయసు అయిపోయింది. మీ శరీరము వృద్ధుల్లా అనిపిస్తుంది. మీకు మీ ఆయుష్ పరిమితి అంటే మీరెంతకాలం జీవించి ఉంటారో తెలుసా? ఏమంటున్నావు? నేను ముసలివాణ్ణా? నాతో కలిసి పరిగెత్తు చూద్దాం అని సాయి మహారాజ్ పరిగెత్తసాగారు. అతను ఆయన వెనక పరిగెత్తాడు. మహారాజు గొప్ప వేగంతో పరిగెత్తుతుంటే గాలిలో దుమ్ము చెలరేగింది. ఆ సమయాన్ని సరిగ్గా అవకాశంగా తీసుకుని ఆయన అదృశ్యులైనారు. ఆ వ్యక్తికి మెలకువ వచ్చింది. సరే, అతనికి మెలకువ రాగానే అతను తన స్వప్నంలోని స్థితిని గురించి ఆలోచించినప్పుడు అతని మనసులోని భావన తలకిందులైంది. అతను బాబా మహత్యాన్ని ప్రశంసించసాగాడు. సాయి చేసిన ఆ అద్భుత లీల చూసి ఆయన చరణాలపై అతనికి భక్తి కలిగింది. ఇది వరకటి స్థితి మారిపోయింది. బాబా గురించిన సంశయం అస్తమించింది. చూడబోతే అదంతా స్వప్నమే. కానీ ఆ ప్రశ్నలను, ఆ సమాధానాలను విని శ్రోతలు వాటిలోని నిగూఢమైన భావార్థాన్ని గుర్తుపట్టుకోవాలి. అలా ప్రశ్నోత్తరాల సంవాదం జరిగి ఆ మద్రాసు వ్యక్తికి ఎంతో జ్ఞానం కలిగింది. హాస్య వినోదాల వల్ల అతనికి బాబాపై ఉన్న వ్యతిరేక భావన నశించిపోయింది. మర్నాడు ఉదయం ఈ భక్తులు మసీదుకు దర్శనానికి వచ్చారు. అప్పుడు సాయినాథులు కృపతో వారికి 2 రూపాయలు బర్ఫీ ఇచ్చారు. అలాగే తమ జేబు నుంచి 2 రూపాయలు ఇచ్చి వారందరినీ అక్కడే కొద్ది రోజులు ఉంచుకున్నారు. ఆ భక్త బృందం చే నియమిత భజన, పూజలు జరిగాయి. కొద్ది కాలం తర్వాత ఆ బృందం వెళ్ళిపోవాలని బయలుదేరింది. బాబా వద్ద నుండి డబ్బు లభించకపోయినా అల్లా మాలిక్ బహుత్ దేగా, అల్లా తుమ్హారా అచ్చా కరేగా అనే ఆశీస్సులు బాగా లభించాయి. శ్రీ సచ్చిదానంద సద్గురు తరువాత శ్రీ సాయినాథుని బాబూజీకి జై. తరువాత ఇవే వారికి ఉపయోగపడ్డాయి. సాయి ఇచ్చిన ఈ ఆశీర్వాద వచనాలు దారుల్లో పోతున్నప్పుడు వారి మనసు నిండా ఆవరించడం వల్ల వారికి కల్లో కూడా ఏమాత్రము దుఃఖ ఛాయలే లేకుండా పోయాయి. ఆ ఆశీస్సులు అనుసరించి వారికి ఎటువంటి కొరత కలగలేదు. యాత్ర చక్కగా జరిగింది. దారిలో అసలు ఎటువంటి ఇబ్బందులు లేకుండా వారు సుఖంగా తమ ఇళ్ళకి చేరుకున్నారు. మనసులో అనుకున్నట్లే యాత్ర పూర్తయింది. దాంతోపాటు అనేక యాత్రలు కూడా చేశారు. అందరికీ అనుభవము, ఆనందము కలిగింది. వారు సాయి మాటలను ప్రేమగా స్మరించుకునేవారు. ఓ సాయి తత్పురుషుడని, అల్లా అచ్చా కరేగా ఆశీస్సులు అక్షరాల నిజమని ఆ బృందము మనోరథం నెరవేరింది. అలా తీర్థయాత్రలకు బయలుదేరిన ఆ సదాచార సంపన్నులు సత్వగుణయుక్తులు భక్త అందులై మద్రాసు బృందాన్ని సాయిబాబా సంసార బంధాల నుంచి విడిపించారు. అలాంటిదే మరొక రసభరితమైన కథను చెప్తాను. శ్రోతలు దాన్ని శ్రద్ధగా వినండి. భక్తి భావంతో వింటే అప్పుడు భక్తులు మనోరథాన్ని నెరవేర్చిన కల్పవృక్షము పరమ దయామరులు అయిన సాయి తమ భక్తుల ఇచ్చలను విసుక్కోకుండా సర్వదా ప్రేమతో ఎలా నెరవేరుస్తారో తెలిసి శ్రోతలకు ఆశ్చర్యం కలుగుతుంది. అది ఠానే జిల్లాలో బాంద్రా తాలూకా పట్టణము.
అక్కడ రఘునాథరావు టెండూల్కర్ అనే పేరు గల వ్యక్తి ఉండేవాడు. అతను తీవ్ర బుద్ధి, గంభీర స్వభావంతో ఉన్న బహుశత్రుడు. అంటే ఎన్నో గోష్ఠులను విన్న, ఎన్నో విషయాలు గురించి తెలిసి గొప్ప భక్తుడు అతను. శ్రీ సచ్చిదా బాబూజీ की जय. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय. सद्गुरु श्री साईनाथ धुन्नी शरद बाबूजी की जय. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना. जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. मैं अंधा हूँ बंदा आपका, मुझसे पद दिखलाना. मैं अंधा हूँ बंदा आपका, मुझसे पद दिखलाना. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. दासगणों कहे अब क्या बोलूं, ढक गई मेरी रसना. दासगणों कहे अब क्या बोलूं, ढक गई मेरी रसना. साई रहम नजर करना, बच्चों का पालन करना. रहम नजर करना, बच्चों का पालन करना. रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप वाई. रहमो नजर करो मैं आंधा हूँ बंदा तुम्हारा. मैं आंधा हूँ बंदा तुम्हारा,
मैं ना जानू, मैं ना जानू, मैं ना जानू, अल्लाह इलाही रहमो नज़र करो, रहमो नज़र करो, अबू मोरे साई तुम बिना नहीं मुझे माँ बाप भाई, रहमो नज़र करो, काली जमाना मैंने गमाया, काली जमाना मैंने गमाया, साथी आखिर का, साथी आखिर का, साथी आखिर का, तुम बिन कोई मो नज़र करो, रहमो नज़र करो, अबू मोरे साई तुम बिना नहीं मुझे माँ बाप भाई, रहमो नज़र करो, अपने मस्जिद का झाड़ू गणो है, अपने मस्जिद का झाड़ू गणो है, मालिक हमारे, मालिक हमारे, मालिक हमारे, तुम बाबा साई, रहमो नज़र करो, रहमो नज़र करो, अबू मोरे साई तुम बिना नहीं मुझे माँ बाप भाई, रहमो नज़र करो। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ निशरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय।
बाबा साहेब